బీసీలకి సంబంధించి ఏదైతే ఇందాక నిన్న అనుకోండి పార్థసారథి గారు ఒక పాయింట్ రైజ్ చేశారు. గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి, ఆ తర్వాతన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చేశారు. ఆయన మంత్రి పదవి ఇవ్వలేదు, తర్వాత టికెట్ కూడా ఇవ్వకపోయేటప్పటికి ఆయన అలిగి ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరడం, ఆయన పెనమలూరు నుంచి ఉండే వ్యక్తిని నూజివీడికి పంపిస్తే అక్కడి నుంచి గెలవడం, ఏకంగా మంత్రి కూడా అయ్యారు పార్థసారథి, సమాచార ప్రసార శాఖల మంత్రి. ఆయన 3 రాజ్యసభ స్థానాల్లో 2 స్థానాలు బీసీలకు ఇచ్చి చరిత్ర సృష్టించింది తెలుగుదేశం పార్టీ, అది బీసీల పార్టీ అనడానికి సాక్ష్యం అంటున్నారు. అక్కడే పక్కనే ఉన్న పాపం ఆ క్వశ్చన్లు వేస్తున్న జర్నలిస్ట్కి నవ్వు వచ్చింది. ఆయన కూడా లోపల వేరేగా ఫీల్ అవుతున్నారేమో, ఎందుకంటే ఇక్కడ 3 కూడా బీసీ సీట్లే. బీదమస్తానరావు బీసీనే, మోపిదేవి వెంకటరమణ బీసీనే, అట్లాగే కృష్ణయ్య బీసీనే. 3 బీసీలతో రాజీనామా చేయించి అందులో 2 ఇచ్చి ఒకటి వేరే వాళ్ళకి ఇస్తే అది బీసీల పార్టీ అవుతుందా? అంతకుముందు బీసీలకు ఇచ్చినటువంటి దాంట్లో నుంచి ఒకళ్ళకి తగ్గిస్తే అది బీసీలది అవుతుంది. వాస్తవంగా బీసీలు తెలుగుదేశాన్ని నమ్ముతారు, అందులో డౌట్ లేదు. కాకపోతే ఇదే ఇక్కడ కీ పాయింట్ అనమాట.